మా డ్యాడీ ఎప్పుడు నన్ను కానీ, మా తమ్ముడిని గాని, "నువ్వు ఇది చదువుకో, నువ్వు అది చదువుకో, నువ్వు ఇదెందుకు చదువుకోవట్లేదు" అని ఎప్పుడు అనేవారు కాదు. హి ఆల్వేస్ సెడ్, "చూస్ వాట్ యూ వాంట్ టు స్టడీ అండ్ గివ్ యువర్ బెస్ట్" అని చెప్పేవారు. కానీ మా డ్యాడీకి ఎప్పటినుంచో హి వాంట్స్ హిస్ కిడ్స్ ఆర్ లైక్ ఎనీబడీ సరౌండింగ్ కిడ్స్ టు సీ యాస్ ఎ సివిల్ సర్వెంట్. But he never forced that on us. He always just encouraged on what we wanted to become. And I'm glad that I had such a good father. And the other side, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. He always wanted his kids to choose some certain career path. అది వాళ్ళ పిల్లల మీద రుద్దేశారు. ఓకే. బట్ సమ్‌డే ఇఫ్ దే కమ్ బ్యాక్ టు యూ అండ్ సే, "మీ వల్ల నేను ఇది చేయలేకపోయాను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ కుడెంట్ డూ దిస్. మీ వల్ల నాకు అవ్వలేదు" అని అంటే, కెన్ యూ టేక్ థాట్? ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోతది. మీకు ఉంటది అండ్ మీ పిల్లలకి కూడా ఉంటది. వాళ్ళ ఏజ్ వెనక్కి రాదు. టైం వెనక్కి రాదు. అండ్ దట్స్ హారబుల్. ఇదెందుకు చెప్తున్నా అంటే మొన్న మా మామయ్య అడిగారనమాట. మా కజిన్ షీ ఈస్ ఫినిషింగ్ హర్ 10థ్ సూన్. కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. కానీ తిను మాత్రం ఇంకా ఏం చూస్ చేసుకోలేదు. నువ్వేమైనా చెప్తావా తనకి అని. సీ ఐ వోంట్ సే ఎనీథింగ్ టు చూస్ దిస్ ఆర్ దట్ ఆర్ లైక్ వాట్ ఐ డిడ్ అని నేను చెప్పను కానీ, జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్. నేనొకటే చెప్తాను పేరెంట్స్‌కి, ప్లీజ్ డోంట్ ఫోర్స్ యూర్ కిడ్స్ టు డూ వాట్ యూ వాంట్. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఇన్ కేస్ వాళ్ళు రాంగ్ పాత్‌లో ఎళ్తున్నా, ఇఫ్ దే ఆర్ నాట్ ఆన్ ట్రాక్, జస్ట్ గైడ్ దెమ్, హెల్ప్ దెమ్, సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్. అండ్ పిల్లలు కూడా డోంట్ రష్. డోంట్ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ విచ్ యూ డోంట్ లైక్. జస్ట్ ఫ్రెండ్స్ ఎళ్తున్నారనో, లేకపోతే కాలేజ్ బాగుందనో మాత్రం వెళ్ళకండి. చూస్ వాట్ యూ క్యాన్ డూ. ఓకే? అండ్ యాహ్! థాంక్ యూ.